గండిపోచమ్మ తల్లి ఆలయం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన గండిపోచమ్మ తల్లి ఆలయం 10 సంవత్సరాల క్రితం నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు భక్తులతో సందడిగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ఇలా చూడటం మాత్రం చాలా బాధగా ఉంది. వరద తాకిడికి నిర్వీర్యమైన ఎన్నో దుకాణాలు మరియు వాటిని నమ్ముకున్న వారి జీవితాలు. ఇంత మార్పుకి కారణం పోలవరం ప్రాజెక్టు పనులు. ప్రస్తుతానికి సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ పూర్తయితే ఇలా దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉండదు అన్నది కొందరి మాట. అభివృద్ధి జరగాలంటే కొన్ని మార్పులు తప్పవు. మరి గండాలను గట్టెక్కిచ్చే గండిపోచమ్మగా కొలిచే మాలాంటి భక్తుల కోసం ఆలోచించి భవిష్యత్తులో అమ్మవారి దర్శనానికి ఆటంకం కలగకుండా కొంచెం ఎత్తైన ప్లేస్ లో అమ్మవారి ఆలయం పునర్నిర్మిస్తే బాగుంటుందన్నది నా ఉద్దేశం. నాకు తెలిసినంతలో అమ్మవారి ఇక్కడ ఎలా వెలిసారన్నది చెప్తా, జాగ్రత్తగా వినండి. గొందూరు గ్రామంలో ఒక గిరిజన కుటుంబంలో సోదివారి ఎంట 5గురు సంతానంలో 2 అన్నలు 2 అక్కల తర్వాత చివరి కుమార్తెగా అమ్మవారు పుట్టారు. ఒకరోజు 2 అక్కలతో కలిసి నీళ్లు తీసుకురావడానికి గోదావరికి వెళ్లిన అమ్మవారు వాళ్ళని ఇంటికి నీళ్లు తీసుకెళ్లమని, ఆమె మాత్రం గోదావరిలో అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు వెళ్లి వెతికితే గోదావరి నుంచి అమ్మవారి మాటలు వినిపించాయంట. అక్కడ నివసించే గిరిజన ప్రజలను, గోదావరిని నమ్ముకుని పడవలపై ప్రయాణించే వాళ్లను కాపాడే గండిపోచమ్మగా అక్కడే గోదావరిలో వెలిసాన్ని, నదిలో బంగారు ప్రతిమగా ఉన్నానని చెప్పారంట. ఇంత పెద్ద గోదావరిలో ఎలా వెతకడం అంటే, గోదావరిలో చేయి పెట్టి చూస్తే మొదట ఏది దొరికితే అది నేనే అని చెప్పారంట. నదిలో చేయి పెట్టి చూడగా శిల రూపంలో అమ్మవారి ప్రతిమ దొరికిందంట. ఆ శిలను ప్రతిష్ఠించి అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించారు. సంతానం లేనివారు ఇక్కడ అమ్మవారికి ఏదైనా ఒక ఫలాన్ని సమర్పించి దానినే ప్రసాదంగా తీసుకుని తింటే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. అలా సంతానం కలిగిన వారు వారి పిల్లలకు పోచమ్మ అని, పోసయ్య అని పేరు పెట్టుకుంటారు. అందుకే మా ప్రాంతంలో చాలా మందికి కామన్ గా ఈ పేర్లు ఉంటాయి. అండ్ గతంలో రాజమండ్రి నుంచి పాపికొండలు బోటింగ్ ఉండేది. అలా బోటింగ్ కి వెళ్లే ప్రతి బోట్ ఖచ్చితంగా ఇక్కడ ఆగేది. బట్ ప్రెసెంట్ పోలవరం డ్యామ్ కట్టాక పాపికొండల బోటింగ్ పోచమ్మగడి నుంచే స్టార్ట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి గురు. ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో. జై హింద్.